వరుస పేపర్ లీక్లను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకొచ్చింది కేంద్రం. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందుకోసం ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్టు చెబుతూ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల హడావిడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్త చట్టంపై కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్షలు కార్డులు జారీ చేసినా సరే నేరంగానే పరిగణిస్తారు. దోషులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టు రుజువైతే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకైనటువంటి ఖర్చును వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజ్ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయబోతున్నారు.